యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము  దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి వచనాన్ని మనం చదువుదామండి. నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను. చాలండి, ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, నీకు వందనాలు. నీ సన్నిధిలో సాక్ష్యాలు చెప్పినటువంటి ప్రభువా, నీ బిడలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు గొప్ప దేవుడువు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకు కృతజ్ఞతలు ప్రభా. నీ పరిశుద్ధ గ్రంథము నుండి చదవబడినటువంటి లేఖన భాగము నుండి, వాక్యములో నుండి ప్రభా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా ఆయన వినగల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో పెట్టుకునండి అయా. నిద్ర నాయన, మత్తు కానీ, అలసట కానీ, పడలేక కానీ, భారము కానీ అయా, ఇటువంటి అనాలోచన కానీ బిడ్డలకి లేకుండా చక్కగా మంచిగా నీ వాక్యం వినడానికి సహాయం చేయమని ప్రభు. సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభు. నీ బలిపీఠం మీద నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి మరలా మనం వాక్యాన్ని చదువుదామండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముఖముగా క్రింద నుండి పారుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహెజ్కేలుకి ఒక దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది అనంటే, ఆయన మందిరమునకు తీసుకుని వెళ్ళాడు. పరలోకమందున్నటువంటి తన మందిరమునకు తీసుకుని వెళ్ళాడు. మందిరమునకు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి తనకు ఒక దృశ్యము కనపడతా ఉన్నది, ఒక విషయము కనపడతా ఉన్నది. ఏం కనపడతా ఉందనంటే, ఏమండి, మందిరపు గడప కమ్మిల క్రింద నుండి ఏమండి నీళ్లు ఉబికి పారుచూ ఉన్నవి. ఎక్కడి నుండి పారుతున్నాయి నీళ్లు? మందిరపు గడప క్రమ్మిల కింద నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని మందిరములో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరానికి వచ్చాం. దేవుని యొక్క గుమ్మము తొక్కినటువంటి మనము. వాక్యం తెలియజేస్తుంది కదా ఏమని. మనం గృహప్రవేశం చేసినప్పుడు ఏమని మాట్లాడతాము, ఏమని వాక్యం చెబుతాం, ఏ వాక్యం చెబుతాం? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లుగా మనము ఆ వాక్యాన్ని చదువుతాం. దేవునికి స్తోత్రం. ఏమంటే మన గృహములోనికి దేవుడు రావాలని, మహిమగల రాజు ప్రవేశించాలని గృహప్రవేశానికి వాక్యాన్ని చదివి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం అందరం కూడా ఏమండి గృహప్రవేశం చేస్తాం. ఏమండి, దేవుడు యెహెజ్కేలుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు నివసించేటటువంటి, దేవుడు ఆలకించేటటువంటి దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి తన గుమ్మము గుండా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం కనపడతా ఉందంటే అక్కడ ఆ గుమ్మము గుండా తూర్పు ముఖముగా మందిరం ఉంది. ఆ మందిరంలోని ప్రవేశించిన గడప క్రమముల క్రింద నీళ్లు పారుతూ ఉన్నాయి. ఇది ఎవరు చూస్తూ ఉన్నారు? యెహెజ్కేలుకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. చాలామంది మందిరానికి మందిరానికి వెళ్ళి అనుభవం ఉన్నా, మందిరంలో ఉన్నటువంటి అనుభవం ఉన్నా, మందిరానికి వెళ్ళి వచ్చే అనుభవాలు ఎన్నో ఉన్నా దేవుని దర్శనం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని కార్యాలు చూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని యొక్క మేలులు చూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అన్నీ అందరు తీసుకున్నారు. వాడు ఎడారిలోని అరోహా వృక్షము వలె నుండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరానికి దేవుని సన్నిధికి దేవుడే తోడుగా ఉండి మనల్ని నడిపించిన, దేవుని కృపతోడయండి దేవుని మందిరానికి మనం వెళ్ళినా చాలామంది ఎంతోమంది ఈ లోకములో మందిరానికి వెళుతూ ఉంటారు, వెళ్ళిన అనుభవం ఉంటుంది. కనీసము దేవుని యొక్క కార్యాలను చూసినటువంటి అనుభవము లేని వారిగా ఉంటారు. దేవుని దర్శనాలు చూసినటువంటి అనుభవం లేని వారిగా ఉంటారు. దేవుని ఉపకారాలను చూసినటువంటి అనుభవం లేని వారిగా ఉంటారు. దేవుని మేలులు పొందుకున్నటువంటి అనుభవం లేని వారిగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు యెహోవాను నమ్ముకోలేదు కాబట్టి, వాళ్ళు దేవుని ఆశ్రయించలేదు కాబట్టి వాళ్ళు ఏ మేలు పొందుకోలేరు. ఎలా ఉంటారంటే వాడు ఎలా ఉన్నాడు అంటే అరోహా వృక్షం వలె ఉన్నాడంట. ఎడారిలో నాటబడిన కాలిన చవిటి భూమి యందు నిర్జనమైన ఆ స్థలములో ఉన్నవాడికి వాడికి మేలు వచ్చినా కనపడదు. కానీ యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నామనంటే, మందిరానికి వచ్చామనంటే, దేవుని సన్నిధిలో కనపడ్డామనంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించామనంటే, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించామనంటే, దేవుని ఆరాధించాము అనంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క మేలును మనము పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఎన్నో మార్లు, ఎన్నోసార్లు, ఎన్నెన్నో మేలును మన జీవితంలో చూసాం. ఎన్నో ఉపకారాలు మన కుటుంబంలో దేవుడు చేశాడు. ఎన్నో ఆపదల నుండి, అపాయాల నుండి, సమస్యల నుండి, శోధన నుండి దేవుడు మనల్ని తప్పించాడు. దేవుని సన్నిధిలో మనం నిలబడి సాక్ష్యాలు చెప్పినటువంటి వారిగా మనము ఉన్నాం. మనము దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. ఈ వచనాలను ఇంకా ముందుకి మనం చదువుతామండి. చాలండి. ఇది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. పిమ్మట ఆయన నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తోడుకుని వచ్చాను. నేను చూడగా నీళ్లు ఉబ్బికి పారుచుండెను. కొలనూలు చేత పట్టుకుని
1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా ఆయన మరి 1000 మూరలను కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుండెను. కొలవగా చాలండి. ఎన్నిసార్లు కొలిపించాడు? 4 సార్లు. మొదటి కొలత 1000 మూరలు కొలిసినప్పుడు ఎంత వచ్చింది? చీలమండలం. తర్వాత మోకాళ్ళు, తర్వాత మొలలోతు, తర్వాత వేదలేనంత నది కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్ళంట ఎక్కడి నుండి పారుతున్నాయంటే మందిరము గృహము కింద నుండి పారుతూ ఉన్నాయి. పారుతున్న నీళ్లను చూపించాడు, మందిరం చుట్టూ తిప్పాడు. ఈ మందిరం చూసావా ఎంత అందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, ఈ మందిరం ఎంత బాగుందో చూసావా అని చూపించి అంతా చూపించిన తర్వాత నీళ్లు పారుతున్నాయి. నీళ్లు చూసావా ఎక్కడ పారుతున్నాయో అని నీళ్లు గుండా తూర్పు కొమ్మ తీసుకుని వెళ్ళిన తర్వాత నీళ్లు కొలను పట్టుకుని కొలిచాడు. ఎంత లోతున్నాయి అని అన్నాడు. ఎంత లోతున్నాయి అని కొలిస్తే ఎంత లోతుంది? 1000 మూరలు కొలిస్తే ఏమండి ఎంత లోతు వచ్చింది అతనికి? చీలమండలు. అంటే ఎక్కడి వరకు వచ్చినాయి? అరికాళ్ళు మునిగి కొంచెం పైకి వచ్చినాయి. అవునా? దేవునికి స్తోత్రం. ఏమండి నీళ్ళు ఎంత లోతు వచ్చినాయి అని అంటే చీలమండలం దాకా వచ్చినాయి. అంటే మనం ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో యవన బిడ్డలతోనైనా పెద్దవారితోనైనా ఏమండి వృద్ధులతోనైనా ఎవరితోనైనా చిన్నపిల్లలతో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ కొలత ఎంత? నీ భక్తి కొలత ఎంత? ఏమండి నీ విశ్వాస కొలత ఎంత అని ఆయన అడుగుతూ ఉన్నాడు. నీ వాక్యపు లోతెంత? నీ స్తుతి ధూపము యొక్క లోతెంత? ఏమంటే మన ప్రవర్తన సత్ప్రవర్తన యొక్క లోతెంత? ఏమండి మన నడవడిక, మన ప్రవర్తన, మన తీరు, మన పద్ధతి దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? ఏమండి దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, నడవడిక, ఈ కొలత ఎంత? మన కొలత ఎంత అని దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుని మందిరములో ఉన్న మనము మన భక్తి కొలత, మన ఆత్మీయ కొలత, దేవునితో ఉన్నటువంటి సహవాసపు కొలత, దేవునితో మనతో ఉన్నటువంటి కొలత ఎంత? పాదాల కొలత. నీ కొలత ఎంత? పాదాల వరకునే ఉందా? అక్కడితోనే ఆగిపోయావా? ఇంకా ముందుకు వెళుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారంటే ఏమంటే ఆదికాండం నుంచి చాలా అధ్యాయాలు చదివేశాను. ఒక అధ్యాయం చదివిన తర్వాత నేను మరలా ఆపేసి మరలా ఏం చేస్తానంటే ఇక్కడ ఆపేసాను కదా, 6 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, మరలా అక్కడి నుంచి ఏం చదువుతాము అని మళ్ళీ మొదటి నుంచి అర్థమవుతుందని మళ్ళీ మొదటి నుంచి చదివేవారు ఉన్నారు. మళ్ళీ అక్కడ దాకా వస్తారో లేదో తెలియదు కానీ ఆ 15 అధ్యాయమో 20 అధ్యాయం దగ్గరికి వస్తారో లేదో తెలియదు కానీ మళ్ళీ 2-3 అధ్యాయాలు చదివినానికి మరలా వాయిదా వేస్తారు, మరలా ముందుకెళ్తారు, మరలా వాయిదా వేస్తారు, మరలా ముందుకెళ్తారు. ఇక మన కొలత ఎక్కడుండిపోయిందంటే ఎక్కడి దాకా వస్తుందనంటే చీలమండల దాకానే వస్తుంది. ఎక్కడి దాకా వస్తుంది? చీలమండల దాకానే వస్తుంది. ఏమండి మనం ఎంత లోతుకి వెళ్తున్నాము అని అంటే ఏమండి ఎంత ఆత్మీయత లోతుంది అనంటే, ఎంత మన భక్తి లోతుందంటే, ఎంత మన ఆశీర్వాద లోతుందనంటే, ఎంత మన విశ్వాస లోతుందనంటే, ఎంత మన ఫలింపు లోతుంది అనంటే చీలమండల వరకే. అక్కడే ఉండిపోతున్నాం. అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం.
నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నావు, మళ్ళీ నీళ్ళు కూడా మరలా వస్తున్నావు. లేదు నాయన చూడు, ఈ నీళ్ళు ఎక్కడి దాకా వెళ్తున్నాయి అక్కడ చూడు అంటున్నారు. ఆయన చూడు అంటున్నాడు, పాదాల కొలత వరకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మరలా వెనక్కి వచ్చేస్తున్నాం, మరలా ముందుకు వెళ్తున్నాం, మరలా వెనక్కి వచ్చేస్తున్నాం. ఎలా ఉందంటే మన పరిస్థితి, దేవుడు తీసుకెళ్తున్నాడు మనం వచ్చేస్తున్నాం, దేవుడు తీసుకెళ్తున్నాడు మనం వచ్చేస్తున్నాం, దేవుడు నడిపిస్తున్నాడు మనం వచ్చేస్తున్నాం. దేవుడు నడిపిస్తూ ఉన్నా కూడా, తోడుగా ఉన్నా కూడా, సహాయంగా ఉన్నా కూడా, ఏమంటే మన లోతెంతో మనకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మనం వెనుదిరిగిపోయిన వారిగానే ఉంటున్నాము. ఆయన అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, బిడ్డ నీ కొలత పాదాల దగ్గరే ఆగిపోయింది అని ఆయన చెప్తా ఉన్నాడు. మరలా తీసుకెళ్తా ఉన్నాడు. నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయినా, ఏమండి లోకముతో స్నేహించినా, ఏమండి మనము ఇంటి వద్దనే ఉండిపోయినా, మన పనుల్లో మనం నిమగ్నమైపోయినా, ఏమండి మనము అశ్రద్ధ చేసినా, ఆలస్యము చేసినా, దేవుని మందిరానికి వచ్చే విషయంలోనైనా, దేవుని మాటలు వినే విషయంలోనైనా, ఏమండి ప్రార్థించుకునే విషయంలోనైనా, మన భక్తి విషయంలోనైనా, విశ్వాస విషయంలోనైనా మనం వెనక్కి వెళ్ళిపోయినా, ఆయన మరలా వచ్చి మరలా తీసుకుని వస్తున్నాడు. మరలా పాదాల కొలత వరకు తీసుకుని వెళ్తున్నాడు. మరలా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాం. ఇక మనకు ఆశీర్వాదము, అభివృద్ధి ఎక్కడ పెరుగుతుంది? మన లోతు ఎక్కడ పెరుగుతుంది? మనం దీవెన ఇంకా, ఏమంటే మనం ఆశీర్వాదం ఇంకా ఎలా పొందుకుంటాము? ఇంకా మనం ఎక్కడున్నాము, ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉన్నట్లుగా అక్కడ దాకానే వెళ్తున్నాం. అయ్య బాబోయ్ ఇక్కడ దాకానే చాలండి, ఏమంటాం మనం? ఇక్కడ దాకా చాలండి, ఇక ముందుకెందుకు అని అంటాం మనం. ఏమంటే ఎస్కేల్ అయితే మోకాళ్ళ కొలత వరకు కూడా వెళ్ళాడు. ఎస్కేల్ అయితే మోకాళ్ళ కొలత వరకు కూడా వెళ్ళాడు. ఎస్కేల్ అయితే నడి కొలత వరకు కూడా వెళ్ళాడు. ఎస్కేల్ అయితే వేదలెంత నది చూశాడు. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, హల్లెలూయా. పాదాల కొలత చూసిన నీవు ఏమండి మోకాళ్ళ కొలత చూడవా? లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏమండి లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్ర. ఇంకా మీ ఎదరికి వెళ్తే రిస్క్ అండి, రిస్క్, ఇలాంటి రిస్క్ పనులు చేయలేమండి అని అంటాం మనం. కానీ మనం ఏం చేయాలి? ఏమండి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, మోకాళ్ళ కొలతకు వెళ్ళాలి. నీ భక్తి ఎంతైతే పెరుగుతుందో, ప్రార్థనా జీవితం ఎంతైతే పెరుగుతుందో, నీ విశ్వాసం ఎంతైతే పెరుగుతుందో, దానిని బట్టి దేవుడు ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. దానిని బట్టి ఇంకా నిన్ను ఫలింపులోనికి తీసుకుని వెళతాడు. దానిని బట్టి ఇంకా దీవెనకరమైనటువంటి మార్గంలోనికి ఆయన తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి మనం వెళుతున్నటువంటి మార్గములో ఏమండి రాళ్ళు ఉండొచ్చు, రప్పలు ఉండొచ్చు, ఏమండి కరుకైన మార్గం కావచ్చు, ఇరికైన మార్గం కావచ్చు. దాన్ని సదును చేయవాడు, విశాలపరచువాడు, నునుపు చేయవాడు, ముందుకు నడిపించేవాడు, ముందున్నటువంటి అవరోధాలను తొలగించేవాడు ఆయన. పాదాల కొలతను నడిపించినవాడు, మోకాళ్ళ కొలతకి నడిపించినవాడు, నడి కొలతకి నడిపించినవాడు. ఏమండి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నేను ఈదలేనంత నది కనపడింది అనుకున్నప్పుడు ఆయన అక్కడే వదిలేయలేదు. లోతుకంతా తీసుకెళ్ళిపోయి, ఏమండి మనకి ఈత వచ్చినా ఈత రాకపోయినా లోతుకంతా తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి, నీ సావు నువ్వు సావు అని అక్కడ వదిలేశాడు ఆయన. వదిలేశాడు ఆయన. పాదాల కొలతగాడు వదిలేశాడు ఆయన. ఏమంటే మోకాళ్ళ కొలతగాడు వదిలేస్తాడా? ఎక్కడ వదిలేస్తాడు మనల్ని? ఎక్కడా వదలలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు వాక్యాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా ఎక్కడ తోడుకుని వచ్చాడు? నది ఇద్దరికి తోడుకుని వచ్చి మరలా తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.
అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి పారి దిగి సముద్రములో పడును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ విషయంలో ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? నది లోతుకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఏం కనపడింది? నది చాలా పెద్దది అని చూశాడు ఆయన. నేను ఈదలేనంత నది కనపడింది అన్నాడు. అప్పుడు అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నది ఇద్దరికి తీసుకెళ్ళాడు, అద్దరు నుండి మరలా ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళగలడు? నిన్ను ఇద్దరి నుండి అద్దరకు తీసుకెళ్ళగలడు, అద్దరి నుండి ఇద్దరికి తీసుకుని రాగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరలా ఆయన నన్ను తోడుకుని నది ఇద్దరకు తీసుకుని వచ్చాను. ఎక్కడ తోడుకుని వచ్చాడు? నది ఇద్దరికి తోడుకుని వచ్చాడు. ఇద్దరి నుండి మరలా నేను తిరిగి వచ్చాను అని అంటున్నాడు. మీరు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారంటే, ఓ ప్రార్థన 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 అంటావేంటి? ఓ దేవుడు 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 అంటావేంటి? అంత మాట గుడికి వెళ్తాను అంటావేంటి? అంత మాట భక్తి అంటావేంటి? దేవుడిలో మునిగిపోయావా నువ్వు? నీకేం వయసు అయిపోయింది? ఏమంటారండి? నీకేం వయసు అయిపోయింది? నువ్వేం చూసేసావు లోకంలో? నువ్వేం అనుభవించేసావు అంటారు. నువ్వు లోకాన్ని అనుభవిస్తే ఏమండి, పువ్వు ఎలాగైతే వికసించి సాయంత్రానికి వాడిపోద్దు అలా ఉంటుంది మన జీవితం. ఎలా ఉంటుంది? పువ్వు ఎలాగైతే ఉదయాన్నే వికసించి ఏమండి మరలా మధ్యాహ్నం సాయంత్రాన్ని చూసినప్పటికీ ఉంటుందా? వాడిపోద్ది, రాలిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అదే నువ్వు భక్తిలో ఉంటే, విశ్వాసములో ఉంటే, దేవుని చిత్తములో ఉంటే, దేవునితో ఉంటే, దేవుని మార్గములో ఉంటే, ఆయన మార్గములో వెళితే, ఆయనతో వెళితే ఎంత లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్తావో అంత ఆశీర్వాదమును దేవుడు మనకిస్తాడు. చాలామంది ఏమంటారంటే, పాదాలు కొలతకొచ్చినట్టు మోకాళ్ళు కొలతకొచ్చినప్పటికీ అమ్మ అక్కడ దాకా చాలులే అమ్మ వచ్చాయి. చాలామంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు, పడగొట్టే వాళ్ళు ఉంటారు. భక్తిలోను, విశ్వాసములోను, ఏమండి ప్రార్థనా జీవితములోను, మన ఎదుగుదలలోను, మన కుటుంబ ఆశీర్వాదములోను, మనం మేలు పొందుకునే విషయంలోను, మనం దేవుని కార్యాలు చూసే విషయంలో, దేవుని ఉపకారాలు చూసే విషయంలో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో చాలామంది ఏం చేస్తారంటే, అసూయ కలిగిన వారు, లోకములో ఉన్నవారు ఏం చేస్తారంటే ఎలాగోలాగా మొత్తం మీద చెడగొట్టడానికి చూస్తూ ఉంటారు. ఏం చెడగొడతారు? వీళ్ళు ప్రార్థన చేసేసుకుంటున్నారు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏమొచ్చేస్తుంది? మేలు పొందుకుంటారు. ఏమండి, వీళ్ళు విశ్వాసంగా ఉంటున్నారు, విశ్వాసం ఉంటే కార్యాలను చూస్తారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు అదే దేవుని మందిరానికి వచ్చి దేవుని గుమ్మము తొక్కి దేవుని మందిరములోనికి వెళ్ళి ఆ పాదాల కొలత చూసి, ఆ మోకాళ్ళ కొలత చూసి, ఆ నడి కొలత చూసి, నది ఇద్దరి నుండి అద్దరికి తీసుకెళ్ళినటువంటి దేవుడు తోడుగా ఉండి అద్దరికి తీసుకెళ్ళి ఇద్దరికి తీసుకుని వచ్చి, ఈ చెట్లు చూసావా ఫలిస్తూ ఉన్నాయి, ఏమండి ఫలభరితముగా ఉన్నాయి అని దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం లోకముతో ఉంటే అలా ఉంటుంది, దేవునితో ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే ఆశీర్వాదాలే వస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి ఆ మాటలు ఇంకా మనం ఇప్పుడు చదివాం కదండి, ఆ మాటలు ఇంకా కిందకి చదువుతూ ఉంటే, వడిగా పాలు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలాచరములన్నీ బ్రతుకును, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన
ఆ నీళ్లు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు చాలండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 12వ వచనం కూడా చదవండి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యొక్క గడప క్రమల క్రింద నుండి పరిశుద్ధ స్థలములో నుండి నీరు వస్తుంది. ఎక్కడ పడింది వెళ్ళి? నీళ్ళు ఎక్కడ పడ్డాయండి? సముద్రంలో పడ్డాయి. ఏ సముద్రంలో పడ్డాయి? అరాబా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడిన నీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి? ఏమండి, ఎక్కడికైతే ఈ నది పారుతూ ఉందో, ఈ నీళ్ళు వెళ్తూ ఉన్నాయో, అక్కడున్న సమస్త జలాచరములన్నీ కూడా బ్రతుకుతున్నాయి. ఈ నీరు ఎక్కడికైతే వెళుతుందో ఆ నీరు వెళ్ళిన చోట్లల్లా ఏమన్నా అక్కడ ఉన్నటువంటి జాతి వృక్ష చెట్లన్నీ కూడా, సకల జాతి వృక్షములన్నీ కూడా ఏమండి ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి, పండ్లు కాస్తూ ఉన్నాయి, కాయలు కాస్తూ ఉన్నాయి. వాటి ఆకులేమో వాడిపోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము దేవుని మందిరములో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని మందిర అనుభవం కలిగి ఉంటే, దేవుని సన్నిధిని కలిగి ఉంటే, దేవుని పరిశుద్ధ స్థలాన్ని కలిగి ఉంటే, దేవుని మందిరములో పారేటటువంటి నీరు ఎక్కడికైతే వెళుతున్నాయో, ఏ స్థలానికైతే వెళుతున్నాయో, ఏ ఇంటికైతే వెళుతున్నాయో, ఏ గృహానికైతే వెళుతున్నాయో, ఏ మనిషి యొక్క జీవితంలోనికి వెళుతున్నాయో, ఏ బిడ్డ యొక్క జీవితంలోనికి వెళుతున్నాయో, ఆ ఎవరి జీవితంలోనికైతే వెళుతున్నాయో ఈ నీళ్లు వెళ్ళటం వల్ల వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఫలాలు ఇచ్చేవారుగా ఉన్నారు, ఫలభరితముగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? ఏమండి, నెల నెలకి కాపు కాస్తూ ఉన్నారు. ఏమండి, వారి ఆకులు ఎలా ఉన్నాయంట? ఔషధానికి ఉపయోగపడతా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నాయో అక్కడ ఈ నీరు, ఈ మందిరంలో నుండి నీరు ఎక్కడికైతే వెళుతూ ఉన్నాయో, ఏ ఇంటికైతే వెళుతున్నాయో, ఏ వ్యక్తి జీవితంలోనికైతే వెళుతున్నాయో, ఏమంటే ఎవరి జీవితంలోనికైతే వెళుతున్నాయో అక్కడ అందరూ బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. మరి నీళ్ళు మనకు అక్కర్లొద్దా? ఈ మంచి నీళ్ళు మనకు అక్కర్లొద్దా? ఏమండి, ఈ మంచి నీళ్ళు ఏమండి నిత్య జీవాన్ని ఇచ్చే, ఫలభరితముగా జీవింపజేసే, అభివృద్ధినిచ్చే, ఆశీర్వాదమునిచ్చే, ఆరోగ్యమిచ్చే ఈ నీళ్ళు మనకు అక్కర్లొద్దా? దేవునికి స్తోత్రం. ఏ నీరు కావాలి మనకి? ఏమండి, ఏ నీరు పడితే ఆ నీరు మనం తాగేస్తామా? ఏమండి, ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ తాగేస్తున్నామా? ఏమండి, ఏ నీళ్ళు కావాలి మనకి? ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే మన పరిస్థితి, మన ఊరిలో ఫౌండేషన్ నీళ్ళు మనకే పడతాయి, పక్క ఊరు నీళ్ళు మనకు పడవు, పక్క ఊరు వాళ్ళకి మన ఊరు ఫౌండేషన్ నీళ్ళు పడవన్నట్టుంది. ఎలా ఉంది? ఏమర్థం కాలేదు. దేవుని స్తోత్రం. అయోమయం నిజమే కదా, అయోమయం దేవాలయం. ఇది దేవాలయమే కానీ నేను మాత్రమే అయోమయం. ఏంటంటే ఇది దేవాలయమే కానీ దేవుని మందిరమే కానీ నేను మాత్రమే అయోమయం. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, జట్ల పాలు గురించి ఎక్కడికి వచ్చేవారు? మన కుమ్మర గోతులో నీళ్ళు పట్టుకెళ్ళేవారు. అవునా? మన కుమ్మర గోతులో నీళ్ళు అయిపోతే ఎక్కడికో పొలాన్ని ఉన్నటువంటి చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాడు. అర్థమవుతుందండి?
ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే జట్లపాలెంలో నీళ్లు బాగున్నాయని అక్కడికి వెళ్ళేవాళ్ళం, మాంజిపళ్ళలో నీళ్లు బాగున్నాయని అక్కడికి వెళ్ళేవాళ్ళం ఫౌండేషన్ నీళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి ఎలా ఉంటుందంటే మన జీవిత మధ్యలో ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనమే జట్లపాలెం వెళ్తాం, మనమే గుడిమి వెళ్తాం, మనమే మాంజిపడి వెళ్తాం. కానీ ఒక్కసారి దేవుడు మనకి ఏమండి మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఏమనంటే ఎలా అంటే ఇదిగో నీవున్న చోటని, నీ వెళ్ళిన చోటని, నీవు నివసించు చోటని నీకు మంచి నీళ్ళు ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వెళ్ళే మందిరములో దేవుని సన్నిధిలో మంచి నీళ్లు దేవుడు ఏమన్నా నిత్య జీవాన్ని ఇచ్చే నీళ్లు, బ్రతుకునిచ్చే నీళ్లు, ఫలభరితం కలిగించేటటువంటి నీళ్లు, ఆశీర్వాదం కలిగించేటటువంటి నీళ్లను దేవుడు పరిశుద్ధ స్థలం నుండి పారింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగేయకూడదు, ఎవరి మాటలు పడితే ఆ మాటలు వినేయకూడదు. అర్థమవుతుందండి? ఏమంటే ఎలా ఉంటాయంటే కొంతమంది మాటలు ఏమంటే మధురముగా ఉంటాయి, మధుర జలాలు తాగినట్లుగా ఉంటాయి, అమృతం తాగినట్లుగా ఉంటుంది. కానీ కడుపులోకి వెళ్ళగానే ఏమైపోతుందంటే వాక్యం చెప్తుంది, నీవు తిన్నప్పుడు ఆ పుస్తకము తీపిగానే ఉంటుంది కానీ తినగానే నా కడుపుకు చేదైపోయింది. కొంతమంది మనుషుల మాటలు ఎలా ఉంటాయనంటే వినడానికి తీపిగా ఉంటాయి, చాలా మధురముగా ఉంటాయి. ఇదే జీవితం, ఇదే లైఫ్ అనుకుంటాం, ఇదే బ్రతుకుంటాం, ఇదే జ్ఞానం అనుకుంటాం, ఎంత మంచోళ్ళో ఎంత మంచివారో అనుకుంటాం. కానీ చేదు అనుభవాలు ఎదురవుతాయి మనకు. అలాంటి పరిస్థితులు మనం చూడకూడదు అనుకుంటే నిత్య జీవం ఇచ్చేటటువంటి దేవుని మాటలు మనం వినాలి. ఏమండి ఫలభరితం కలిగించేటటువంటి, ఆశీర్వాదం కలిగించేటటువంటి వారి దేవుని మాటలు మనము వినాలి. విని వాటిని మాత్రమే మనము తీసుకోవాలి. ఈ లోకములో ఉన్నదైనా లోకములో ఉన్నవారితోనైనా పొత్తు పెట్టుకుని ఏమండి వారిచ్చే నీళ్లు మనము తాగకూడదు, ముట్టకూడదు, సాంగత్యము చేయకూడదు. ఏమండి ఏమంటారు, చాలామంది ఏమంటారంటే పెద్దోళ్ళు సహవాస దోషము అని అంటారు. ఏం దోషము? సహవాస దోషము. 6 నెలలు జతపడితే 6 ఈరైపోతారంట. ఏమండి కాబట్టి మనము వాక్యము తెలియజేసినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మేలులు పొందుతూ ఉన్నప్పుడు, దేవుని ఉపకారాలు పొందుతున్నప్పుడు, దేవుని దీవెనలు పొందుతూ ఉన్నప్పుడు మనము ఎలా మేలు పొందుకుంటున్నామో దానిని గ్రహించుకుని ఆ చిత్తానుసారముగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. చూడండి, ఈ నీళ్ళు ఎక్కడికైతే ఎక్కడికి వెళ్తున్నాయో అక్కడ ఏం జరుగుతుందంట, నెల నెల చెట్లు ఏం చేస్తూ ఉన్నాయంట, నెల నెల కాపు కాస్తూ ఉన్నాయంట. మరి మనమేమంటాం, ఈ నెల బాగలేదు, ఈ వారం బాగలేదు, ఈ రోజు బాగలేదు, ఈ రోజంతా ఏంటో, ఈ వారం అంతా ఏంటో హాస్పిటల్ చుట్టే తిరిగాను, ఈ రోజంతా ఏంటో గలిబిలుగానే ఉంది, ఈ వారం అంతా ఏంటో బలహీనతగానే ఉంది, ఈ వారం అంతా ఏంటో అన్ని ఇబ్బందులుగానే ఉన్నాయి అని అంటాము. కానీ నువ్వు నెల నెల ఫలించాలంటే, వారం వారం ఫలించాలంటే, ప్రతిరోజు ఫలించాలంటే ఈ నీరు నీకెంతో అవసరము. ఈ పరిశుద్ధ స్థలములో నుండి పారేటటువంటి నీరు నీకెంతో అవసరమని దేవుడు తెలియచేస్తాడు. మనకు అక్కర్లొద్దా? ఏ దినాహారం ఆ దినం మనకు అక్కర్లొద్దా? ఏమండి ఏ నెల జీతం ఆ నెల జీతం మనకు అక్కర్లొద్దా? పని చేస్తే సరిపోతుందా? ఏమండి కష్టపడితే సరిపోతుందా? మనకు పోషణ వద్దా? ఏమండి మనకు ఆహారం వద్దా? ఏమండి ఏమొద్దు, మనకి ఏం అక్కర్లొద్దు మనకి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి మనము ప్రతిదినం కష్టపడుతున్న, ప్రయాసపడుతున్న దేనికోసం అనంటే మనం బ్రతకాలి, నివసించాలి, పోషణ కలగాలి అని, మనము జీవించాలి, మనం బిడ్డలు జీవించాలి, మన కుటుంబం పోషింపబడాలి. అలా మనం పోషింపబడుతున్నాము అంటే కారణం
నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు కాబట్టి. నెల నెలా ఫలిస్తున్నావు అంటే కారణం నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఈ నీరు ఎక్కడికైతే వెళుతుందో అక్కడ జలాచరములన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి మన కుటుంబం బ్రతకాలన్నా, మనం ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, నెల నెలా కాపు కాయాలన్నా, ఏమంటే నెల నెలా ఫలించాలన్నా, ఏమంటే దేవుని మందిరములో ఉన్నటువంటి నీరు నీ ఇంటిలోనికి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి, నీ బిడ్డల జీవితంలోనికి రావాలి, నీ కలిగిన సమస్తములోనికి రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫలభరితముగా ఉంటావని దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.